మరి ఈ వంట ఏంటో రాజుగారిని అడిగేద్దాం. రాజుగారు ఏం చేస్తారు ఇంతకి? ఫ్రూట్ రాగి మాల్ట్. ఫ్రూట్ రాగి మాల్ట్. సో మరి మన 20th రెసిపీ ఫ్రూట్ రాగి మాల్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫ్రూట్ రాగి మాల్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: యాపిల్ 1, అరటిపండు 1, దానిమ్మ గింజలు అరకప్పు, పైనాపిల్ ముక్కలు అరకప్పు, రాగి మాల్ట్ పౌడర్ 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార అరకప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఇది కొంచెం వేయించుకుందామండి రాగి మాల్ట్ని. ఓకే. సో రాగి పిండిని ఇది మామూలుగా పిండి కాదు, అంటే మాల్ట్ కోసం మనం తయారు చేసుకుంటాం కదా. ఓకే, ఆ మాల్ట్ పిండే ఇది. ఎస్. సో దీని ఏంటంటే మనం రాగులు ఒక రోజు మనం మొత్తంగా నానబెట్టేసి, ఓకే, సో వాటర్ తీసేసి దాని ఏంటంటే తడిగుడ్డులో కట్టేసేసి కొంచెం డార్క్ రూమ్ ఏరియాలో పెట్టేస్తే మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని మనం ఎండబెడతాం. ఎండబెట్టాక చేతితో ఇలా నలిపేస్తే ఆ మొలక రాలిపోతుంది. వాటిని వేయించి పొడి కొడతాం. ఎగ్జాక్ట్లీ. సో ఇది రాగి మాల్ట్ పౌడర్. దాన్ని మనం కొంచెం వేయించుకోవాలి. కొంచెం నేతితో వేయిస్తాం. ఓకే. కొంచెం కమ్మటి స్మెల్ వచ్చేప్పుడు పాలు, కాచి చల్లార్చిన పాల. ఎస్. సో కొంచెం ఉండలు లేకుండా ఓకే. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే స్వీట్నింగ్ యాడ్ చేసేద్దాం. సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో కొంచెం ఆ పంచదార అంతా కూడా కాస్త కరిగిపోవాలి. సో రెడీ అయిపోయింది. సో ఇది ఆపేసేసి ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసినప్పుడు స్టవ్ అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. సో ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. యాపిల్స్, అలాగే బనానా. సో దీంట్లోనే పైనాపిల్, దానిమ్మ. ఫ్రూట్స్ అన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని బాగుంది రాజు గారు. ఈ థాట్ చాలా బాగుంది కదా. చాలా. ఇది డెజర్ట్ లా కాదు, హోల్ మీల్ కూడా ఉంది. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే. సో పైనుంచి సన్నగా తరిగిన బాదాం. సూపర్. నిజంగా మీరు అన్నట్టు ఇక్కడ తిని ఇంటికి వెళ్ళేదాకా గుర్తుపెట్టుకుంటా. ఫ్రూట్ రాగి మాల్ట్ రెడీ అండి. వావ్, ఫ్రూట్ రాగి మాల్ట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఫ్రూట్ రాగి మాల్ట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి రాగి మాల్ట్ పౌడర్ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి పంచదార, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ రాగి మాల్ట్ రెడీ.